మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? సింహరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా కొద్దిగా ఆరోగ్యం అనేది కొద్దిగా జాగ్రత్త పడాలి. తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే అనురాగ్యం విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. కానీ మిగతా విషయాల్లో పోలిస్తే గత కొద్ది నెలలుగా పడుతున్న ఏదైతే కర్కాటక రాశి వాళ్ళ కానీ వీళ్ళు కూడా కొంత ముందుకు రావడానికి, అక్కడ మాత్రం కొంత అదృష్టం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల అంతా కూడా. సో తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇతరులతో ఉండే హెల్ప్ అంటాం కదా, ఒక బయట నుంచి మనకి రావాల్సింది ఏదైనా సరే అలాంటి సహాయ సహకారాలు కూడా కొంత ఈ నెలలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ విషయాల్లో కొంత అదృష్టం పెరుగుతుందనే చెప్పాలి మనం సింహరాశికి. అలాగే గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? అయితే విద్యార్థులకి కూడా అంటే ఇక్కడ వీళ్ళకి అష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే విద్యార్థుల్లో కొద్దిగా వాయిదా తత్వం అనేది పెరగటం అనేది, సో అదొకటి జయిస్తే కనుక మిగతా గ్రహాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి పంచమ స్థానంలో చక్కగా కుజుడు రవి, సో దానివల్ల స్పాంటేనియస్గా మనం ఆలోచించగలగటం అనేది, చురుకుతనం పెరగటం అనేది ఇలాంటివన్నీ ఉంటాయి ఈ నెలలో వీళ్ళకి. కానీ దాంట్లో పాటికి ఏంటంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఆ చురుకుతనానికి తగ్గినట్టుగా బద్ధకం కూడా అలాగే పెరగడానికి కూడా, అంటే మనం సమాధానం చెప్పేప్పుడు టక్కని చెప్పగలుగుతాం, కానీ చదవాల్సి వచ్చినప్పుడు మాత్రం సరే రేపు చదువుతాంలే ఎల్లుండి చదువుతాంలే అనేది ఉండొచ్చు. కనుక ఆ రెండింటిని కరెక్ట్గా సింక్రైజ్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి చాలా చక్కటి అభివృద్ధి చెప్పాల్సి వస్తుంది ఈ నెలలో విద్యార్థులకి. అలాగే గురుగారు, ఉద్యోగం వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? ఉద్యోగంలో మారాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు? ఉద్యోగంలో మారాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల అయితే కనుక అనుకూలంగానే ఉందనే చెప్పాల్సి వస్తుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇప్పుడు సరే ఒక 2 నెలల ఆగరా నీకు నేను చేసి పెడతాను అని మన స్నేహితులు ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు. సో ఇప్పటిదాకా వాళ్ళు వాయిదా వేసేవాళ్ళు ఈ నెలలో ఉండటం, సరే నువ్వు పలానా చోటుకి వెళ్ళు, నేను చెప్పానని చెప్పి నీకు ఉద్యోగం వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా, అలాంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెలలో నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఉద్యోగాల్లో కానీ ఇతరుల సహాయ సహకారాలు పొంది ముందుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా, అంటే ఇప్పటిదాకా మనం ఒకసారి ఆల్రెడీ ఉద్యోగాల్లోనే ఉన్నాం, ఆ ఉద్యోగంలో ఉన్నాం ఇప్పటిదాకా మన పై వాళ్ళు సతాయించడము, మన కింద వాళ్ళు సతాయించడము, సో దీనివల్ల మనం ఎంత ఒక్కడమే మనం ఆ భారాన్ని అంతా మోస్తూ ఉండటము, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది. కనుక ఉద్యోగ విషయంలో కూడా ఈ నెల కొంత వీరికి కూడా అదృష్టం ఉంది కర్కాటక రాశిలాగానే. అలాగే గురుగారు, వివాహం జరగకుండా వివాహ యోగం ఉందంటారా? వివాహం విషయంలో మాత్రం వీళ్ళకి గత కొద్ది నెలలుగా అంత అనుకూలత అనేది అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఏదైతే సప్తమ స్థానంలో ప్రస్తుతం వీళ్ళకి రాహు ఉండటం, తర్వాత వివాహకారకుడు అష్టమంలో ఉండటం, సో దీనివల్ల ఇబ్బంది పడటం అనేది ఎక్కువ ఉంది. సో సంబంధాలు కుదురుతున్నాయి అనుకున్నప్పటికీ ఇంట్లో ఎవరికొకరికి నచ్చకపోవటం, అంటే ఏదో విధంగా ఆ ప్రయత్నం వాయిదా పడుతూ ఉండటం, అంటే అది వేదిక ఎక్కకపోవటం, సో అది అక్కడి వరకే ఆగిపోతూ ఉండటం, అలాంటి ఇబ్బందులు ఇంకా కొన్నాళ్ళు అయితే కనుక వీళ్ళకి ఉన్నాయి సింహరాశి వాళ్ళు. ఈ సింహరాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా బాగా ఒక చోట ఎక్కడొక్కడ రాజీ పడకపోతే, అది అందం అవ్వచ్చు, వారి యొక్క ఆస్తిపాస్తులు అవ్వచ్చు, వారి యొక్క చదువులు అవ్వచ్చు, ఏదో విషయంలో వీళ్ళు కనుక కాంప్రమైజ్ కాకపోతే అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కనుక ఎక్కడొక్కడ రాజీతనాన్ని అయితే కనుక చూడాల్సిందే, అవలంబించాల్సిందే. కాస్త కూస్త సానుకూలత ఎవరికి ఉండొచ్చు అంటే కనుక కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాల్లో కొద్దిగా విజయం పొందడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అయితే కనుక ఎక్కడొక్కడ బాగా రాజీ పడితే తప్ప అవ్వటం కష్టం. అలాగే గురుగారు, వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారు? అంటే ఇక్కడ వివాహం జరగటం అన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ భార్యాభర్తలతో ఒకటి, తర్వాత వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం ఒకటి, ఇవి మొదట మనం స్టార్టింగ్లో చెప్పుకున్న విషయాలు. అంటే అసలు పిల్లలు అనేది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు కూడా ఒక్కోసారి విడివిడిగా ఉండవలసిన పరిస్థితి రావటం అనేది ఒకటి. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలహించుకోకపోయినా ఇద్దరు ఇవాళ ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులు ఉంటారు కదా, సో తాత్కాలికంగా భర్తను తీసుకెళ్ళి ఇంకెక్కడో జాబ్ చేయమంటాం, లేదా భార్యను తీసుకెళ్ళి ఇంకెక్కడో జాబ్ చేయమంటాం. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు కలిసే క్షణాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సరే తర్వాత సరే ఇదంతా బాగానే ఉంది, ఇద్దరు కూడా బాగానే ఉన్నారు అంటే అసలు టైంకి ఉన్నట్టుండి ఏవో కలహాలు. సో ఏదో ఒక దాని మీద విషయం మీద దెబ్బలు ఆడుకోవటం, ఆ మూడంతా పాడైపోవటం. సో అందుకని కొద్దిగా భార్యాభర్తలు అనేది సఖ్యత, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండే తీరిక, ఈ రెండు వసిగినప్పుడు సంతానం కూడా ఉంటారు వీళ్ళకి. అంటే సంతానపరంగా దేవుడు పెట్టే పరీక్ష ఏం లేదు, కానీ ఇక్కడ వీళ్ళే అండర్స్టాండింగ్ అనేది, అక్కడ దానివల్ల అది లోపం అవుతుంది తప్ప మామూలుగా అయితే జయం ఉంది. సో దాన్ని జయించేలాగా వీళ్ళు చూసుకోవాలి వాళ్ళిద్దరు తత్వాన్ని, అక్కడ ఖచ్చితంగా విజయం ఉంటుంది. అలాగే గురుగారు, ఈ కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఇది సినీ కళాకారులకి కూడా ఇప్పుడైతే కనుక మంచి రోజులుగానే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళకి కూడా ఆన్ ద స్క్రీన్ వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత డైరెక్షన్ అంటే దర్శకత్వ శాఖలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఈ ఛాయాగ్రహణం అంటే కెమెరా, సో ఈ కెమెరామెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా అవకాశాలు దగ్గరదాకా వచ్చి కుదరకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా గురుగారు, ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఎప్పటి నుంచి అయినా సరే ఏదైనా పదవుల కోసం వాటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఇప్పుడు వచ్చే 2-3 నెలలు కూడా ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో తర్వాత జనాకర్షణ శక్తి కూడా కొంతవరకు పెంచుకోగలుగుతారు. తర్వాత ఎప్పుడు బాగా లోతుగా ఆలోచించాలో అలా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని పరువు పోగొట్టుకోకుండా కాపాడుకుంటారు. సో అందుకని అదృష్టం అని చెప్పాలి. అలాగే గురుగారు, ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ పెట్టుబడి బిజినెస్ అన్నా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ న్యూ బిజినెస్ అనేది ప్రస్తుతం సింహరాశి వారికి మనం అంత బాగా అనుకూలత అని చెప్పట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పార్ట్నర్షిప్లు ఉంటాయో అలాంటివి అయితే అసలు అవాయిడ్ చేయటమే మంచిది బాగా. కానీ వీళ్ళు ఓన్గా ఎవరితో కలవకుండా మనమే ఇండిపెండెంట్గా పెట్టాలి అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే కనుక వెళ్ళొచ్చు కొంతవరకు. అయితే ఎలాంటి వ్యాపారాలు చేస్తే కొంతవరకు కలిసి వస్తాయి అంటే కనుక వీళ్ళకి స్టేషనరీకి సంబంధించినవి పనికొస్తాయి, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినవి పనికొస్తాయి. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అలాంటివి పనికి రావటం అనేది ఉంటుంది. తర్వాత సిమెంట్కి సంబంధించిన ఇసుకకి సంబంధించిన ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఏజెన్సీస్ నిర్వహించాలంటే కనుక అవుతుంది. తర్వాత ఏదైనా ప్రైవేట్ సంస్థ అంటే దేవాలయాలు నిర్మించి దాని మీద ఆర్జించడం, లేదా మనం ఈ ఓల్డేజ్ హోమ్లు పెట్టి దాని మీద ఆర్జించడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయంటే ఇటు పైకి ధార్మికత అనేది ఉంటుంది, కానీ దాన్ని మనం వ్యాపారాత్మకంగా కూడా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాటికి అనుకూలం. అలాగే గురుగారు, విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. సో విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశీ యోగం అయితే ఉంది. సో ఖచ్చితంగా విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇదే రాశిలో పుట్టిన వాళ్ళ పిల్లలు మనం ఏదైనా సరే విదేశాలకు పంపిద్దాం అనుకున్నా కూడా అది కూడా సాధ్యమవుతుంది. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళకపోవటం అనేది ఉన్నా వాళ్ళ పిల్లల్ని పంపించాలి అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పిల్లలకి కూడా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో వాళ్ళ పిల్లల్ని దూరం పెట్టి చదివించాలన్నా లేదా వాళ్ళకి అలా విదేశాల్లో పంపించి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్నా రెండింటికి అనుకూలమే. అలాగే గురుగారు, గృహయోగం ఉందంటారా మరి? తప్పకుండా గృహయోగం అనేది కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి గృహానికి సంబంధించిన కుజుడు ఎవరైతే ఉన్నాడో అది, కాకపోతే ఏంటంటే పాజిబిలిటీ అనేది అంటే ఎలాగంటే భర్త పేరున కానీ భార్య పేరున కానీ అలా విరుద్ధంగా అలాంటి అవకాశం ఉండి కొంటే కనుక ఇంకా తొందరగా ఫలించడానికి. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి, నా భార్య పేరును కొంటే తొందరగా ఫలిస్తుంది. సో నా భార్య అనుకోండి నా పేరున ఎవరి పేరు మీద ఆపోజిట్ బలం ఏం కాదు. మీరు కొనాలనుకుంటే మీ ఆయన పేరు పెట్టాలి, నేను కొనాలంటే నా ఆవిడ పేరు పెట్టాలి. సో అలా వేరే జీవిత భాగస్వాముల్లో వేరే వారి పేరు పెట్టుకుని చేస్తే ఆ ప్రయత్నం ఇంకా తొందరగా సఫలీకృతం అవుతుంది. అలా కాకుండా మన పేరునే ఇల్లు కొనాలి అనుకునేది కొద్దిగా వాయిదా పట్టడం కానీ కొద్దిగా లేట్గా అవ్వడం కానీ ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు, అలాగే వీరు ఏదైనా ప్రారంభించాలంటే ఏ రోజులు అనుకూలంగా? తప్పకుండా వీళ్ళకి ఆంజనేయ స్వామిని సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కుదిరినప్పుడు శనివారాలు ఆంజనేయ స్వామికి 8 ఒత్తులేసి దేవాలయంలో అయినా సరే వాళ్ళ ఇంటి అయినా సరే
ఆంజనేయ స్వామి దగ్గర నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం పెట్టడం వల్ల కూడా అదృష్టం పెరగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా బ్రౌన్ అంటే తేనె రంగుకి బాగా దూరంగా ఉంటే కనుక ఇంకొద్దిగా మంచి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.